హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రీడింగ్ మనము ఎస్ ఆర్ నో కార్డ్స్ చూద్దామండి. మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు అనుకునేవి జరుగుతాయా, లేకపోతే మీ కోరికలు నెరవేరుతాయా, మీకు మంచి కాలం వస్తుందా, మీ ప్రాబ్లమ్స్ తీరిపోతున్నాయా అనేది ఇప్పుడు చూద్దాము. ఓకే, ఆ యూనివర్స్ని, ఆ డివైన్ని మంచి మెసేజ్ గురించి అడుగుదాం. 2 కార్డ్స్ తీస్తాను. ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది మీరు నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకే, సో ఫస్ట్ నెంబర్ 1 కార్డ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఎస్ కార్డ్ అండి. ఇది మీ కోరికలు నెరవేరుతాయి, మీరు అనుకోండేది జరుగుతుంది, మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి, బాగుంటుంది మీ లైఫ్. సో హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారండి, బాగుంటుంది. రైజ్ బాగా అంటే ఎలా ఉంటుందంటే చాలా మంచిగా అన్నీ సమకూర్చుకుంటారు. కొంచెం మీకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగానే, అంటే పెద్దవాళ్ళు చెప్పింది విని కొంచెం చేసుకుంటారండి. ఫాస్ట్గా దూకుడుగా ఉంటారు, కొద్దిగా చేసుకుంటారు, మీ పనులు మీరు చేసుకొని నెరవేర్చుకుంటారు, మీ కోరికలు మీరు నెరవేర్చుకుంటారు. సరే, నెంబర్ 2 చూద్దాము. నెంబర్ 2 7 ఆఫ్ స్వార్డ్స్. ఇది నో కార్డ్ అండి. కొంచెం కష్టమే. మీ కోరిక నెరవేరాలన్నా, మీ సమస్యలు తీరాలన్నా ఇంకా టైం పడుతుందండి. ఇంకా కొంచెం టైం వేచి చూడాలి, సహనం వహించాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన టైం, ఎందుకంటే కొంచెం మీకు హెచ్చరిక వచ్చింది. నో, మీది ఇప్పుడే జరగదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని వచ్చింది. ఇంకా టైం పడుతుంది. ఇంకొక 7 months కావచ్చు, 7 weeks కావచ్చు, పట్టే టైం ఉంది. ఇంకా కొంచెం టైం, అంతే వెంటనే తీరిపోవండి. ఒక్కొక్కసారి 7 years కూడా కావచ్చు, చెప్పలేము. సో లేదంటే 3 years అయినా పట్టచ్చు, కొంచెం టైం పడుతుంది. మీ కోరిక నెరవేయడానికి కొంచెం టైం పడుతుందండి. సో ఇది నో కార్డ్ అని వచ్చింది. కొంచెం టైం పడుతుంది, వేచి చూడండి అని వచ్చింది. ఓకేనా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. మీరు అనుకున్న నెంబర్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.